ఆదికాండము 1:28 దేవాతి దేవుడు ఈ విధంగా రాస్తూ, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని చెప్పాడు ఆయన. దానిని లోపరుచుకోండి. ఒక జాగ్రత్త స్టేట్మెంట్ని ఆనాడు ఆదము అవ్వలకు దేవుడిచ్చాడు. సో కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమైనదైతే దేవుడు జాగ్రత్త చెప్పాలి. ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు వచ్చేది కుటుంబంలో నుండే, నాశనమును తీసుకుని వచ్చే వాళ్ళు కూడా కుటుంబంలో నుండే కదా. ఉన్నతంగా ఉద్యోగస్తులు వచ్చేది కుటుంబం నుండే, శాపమును తీసుకొచ్చేది కుటుంబం నుండే. కనుక కుటుంబ వ్యవస్థను సరిగా మనము నిర్మించుకోకపోతే మన తరువాత ఒక శాపగ్రస్తమైన తరమే వచ్చే అవకాశం ఉంది. ఈనాడు చాలా మంది తల్లులు బాధపడతా ఉన్నారు తమ పిల్లల విషయంలో. ఎందుకంటే వారి ప్రవర్తనకు, వారి పిల్లల ప్రవర్తనకు పూర్తిగా ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. మాలాంటి ఆలోచనలు లేవే, మాలాంటి ఆలోచన విధానం ఎందుకు లేదు వీళ్ళకని బాధపడుతున్న తండ్రులు లేకపోలేదండి. అప్పుడే నా ప్రియ తల్లి, సహోదరుడా, సహోదరి, నీవు నీ కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దైవజనుడైనటువంటి ఏలీ, అద్భుతమైనటువంటి దేవుని సేవ జరిగిస్తున్న ఆయన పిల్లలు దేవుని దైవజనుడు కుమారులే తప్పిపోయారు. దేవునికి దుఃఖాన్ని పుట్టించారు, దేవునికి బాధను పుట్టించారు. ఆ తరువాత తరంగా ఉన్నటువంటి ఆ ఏలీ యొక్క తరము వారు దేవునికి విరోధంగా మారిపోయారు. కాబట్టి నీవు నీ కుటుంబ విషయంలో జాగ్రత్త వహిస్తున్నావా? నీ బిడ్డల విషయంలో జాగ్రత్త వహిస్తున్నావా? జాగ్రత్తగా వారిని దైవ భక్తిలో పెంచగలుగుతున్నావా? దేవుని వాక్యంతో పెంచగలుగుతున్నావా? దైవ భయంతో వారిని పెంచగలుగుతున్నావా? ఈనాడు చాలా మంది తండ్రులు మిస్టేక్స్, పొరపాటు చేస్తా ఉన్నారు, అంటే కొన్ని తప్పిదములు చేస్తా ఉన్నారు. వారిని దైవికమైన క్రమంలో పెంచకపోతే వారు తప్పిపోయే ప్రమాదం. విద్యోపదేశ కాలంలో ప్రభు మాట్లాడేవాడు తెలుసా? మీ పిల్లలకు నా మాటలు మీరు నేర్పించాలా. వారు నడుస్తున్నప్పుడు వారు గుర్తుండాలా, వారు కూర్చున్నప్పుడు అవి గుర్తుండాలా, వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు గుర్తుండాలా. ఇలాగున్న దేవుని మాటలు మీ బిడ్డలకు మీరు గుర్తు చేయగలిగితే, జ్ఞాపకం తీసుకురాగలిగితే, దేవుని గురించి పరిచయం చేయగలిగితే వారు తప్పిపోయే వారిగా ఉండరు. నోవాహు కాలంలో తమ చుట్టూ ఉన్న వారందరూ తప్పిపోయినా నోవాహు తన కుటుంబం మాత్రం దైవ భయము కలిగి దేవుళ్ళో నిలిచారని. చుట్టూ ఉన్న వారందరూ కూడా తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్న దినాలవి. కాబట్టి చాలా మంది మంచిగా ఉన్న ప్రయత్నం చేసిన ఆ పక్కన ఉన్న వ్యక్తిని బట్టి వారు కూడా ఎంతో కొంత, అరే వాళ్ళు చేస్తే తప్పు లేనప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనుకున్నటువంటి దినాల్లో నోవాహు కుటుంబం. కానీ నోవాహు కుటుంబం ఎలా ఉందంటండి? దేవాతి దేవుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అడుగుతున్నాను, మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో? సహోదరుడు, సహోదరి, నువ్వు ఒక ఇంట్లో నివాసం చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్నవారు ఎలా జీవిస్తున్నారు? కానీ ఒక మాట అంటున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇదిగో నీ చుట్టూ ఉన్నవారు ఎలాగూ ప్రవర్తించినా నీవు మాత్రము ఈ తరానికి ఒక లెజెండరీగా, ఒక అద్భుతమైనటువంటి దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. దేవునికి సాక్ష్యంగా నువ్వు ఉండాలి. పక్కవారు చూసి, ఎదురు కుటుంబాన్ని చూసి నీవు అంచనా వేసుకుని వారిలాగా నేను చేస్తే తప్పేంటి అని దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఈ తరంలో నీవు నిలబడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తరంలో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఘనంగా వాడుకుంటాడు. ఈ తరం మర్చిపోనంతగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు.